ఓం గంగణపతే నమ ఐం సరస్వతి నమ శ్రీమాత్రే నమ జయుడు దత్తాత్రేయాయ నమో నమ. యూట్యూబ్ ప్రేక్షకులందరికీ కూడా నమస్కారం అండి. ఈ రోజున మనమంతా కూడా సెప్టెంబర్ 7వ తారీఖు రోజున రాహుగ్రహస్థ చంద్రగ్రహణం అంతా కూడా ఆదివారం రోజున సంభవిస్తుంది. ఈ యొక్క 4 రాశి వాళ్ళకంతా కూడా మధ్యస్థ ఫలితాలుగా చెప్పడం జరుగుతుంది. మీనరాశి మరియు వృషభ రాశి మరియు తులారాశి జాతకులకి, మిథున రాశి జాతకులంతా కూడా మధ్యస్థ ఫలితంగా చెప్పడం జరుగుతుంది. కావున ఈ 4 రాశి వాళ్ళు ఎటువంటి పరిష్కారాలు ఆచరించాలి, ప్రధానంగా జప అనుష్ఠానాలు చేసుకోవడం, అష్టాక్షరి మంత్ర జపం కానీ, పంచాక్షరి మంత్ర జపం కానీ, మీకు మంత్రోపదేశం ఉంటే మంత్ర జపం అంటే గురువు ద్వారా తీసుకున్న మంత్రాన్ని అంతా కూడా మంత్రాన్ని ఆచరించుకోవడం, యజ్ఞాది క్రతువులు చేసుకోవడం వల్ల అఖండ పుణ్యయోగం కలుగుతుంది. నవగ్రహ శాంతి హోమాది కార్యక్రమాలు ఆచరించాలి. మరుసటి రోజున దేవాలయ ప్రాంగణంలో ఈ యొక్క భగవంతుడి ప్రీతికరంగా శివాభిషేకాన్ని ఆచరించుకోవడం, ప్రధానంగా శ్రీకృష్ణ ఆరాధన చేసుకోవడం వల్ల అఖండ పుణ్యప్రాప్తి కలుగుతుంది. అష్టైశ్వర్య యోగం తీస్తుంది. ప్రధానంగా చూసుకుంటే ఈ 4 రాశి వాళ్ళు రాహుగ్రహానికి ప్రీతికరంగా మినువులు దానం చేసుకోవాలి, సర్ప బింబాన్ని దానం చేసుకోవాలి, వెండి బింబాన్ని కానీ బంగారం బింబం కానీ దానం చేసుకోవడం కానీ శ్రేష్టప్రదంగా ఉంటుంది. మరియు బియ్యము, చంద్రగ్రహానికి ప్రీతికరంగా బియ్యాన్ని దానం చేసుకోవాలి. మరియు చంద్రబింబం అంతా కూడా వెండి బింబం అంటే రూపు లాంటిది ఉంటుంది. ఆ రూపు లాంటిదంతా కూడా బ్రాహ్మణోత్వంకి దక్షిణ సహితంగా మమ జాతకరీత్యా గోచారీత్యా సంభవిత రాహుగ్రహస్థ చంద్రగ్రహణ దోష నివారణార్థమని సంకల్పంతో ఈ యొక్క దానాన్ని చేసుకోవడం వల్ల అఖండ పుణ్యప్రాప్తి కలుగుతుంది. మరుసటి రోజున మీరంతా కూడా గోశాలకు వెళ్ళి పచ్చిక తెలక వెండి గ్రాసాన్ని సమర్పించడం వల్ల రాజయోగం సిద్ధిస్తుంది. మీకంతా కూడా మధ్యస్థ ఫలితాన్ని నుంచి బయటపడడానికి ఆస్కారం ఉంటుంది. ప్రధానంగా మీరంతా కూడా శనీశ్వరుడికి, శుక్రుడికి, బృహస్పతికి, రాహుకి, చంద్రుడికి అంతా కూడా జపాలు ఆచరించుకోవడం వల్ల జన్మజాతకంలో ఈ గ్రహాలు ఏమన్నా దుష్ప్రభావం చూపించే విధంగా ఉంటాయి కనుక అఖండ శుభదాయకంగా మారి మీకంతా కూడా శ్రేష్టమైన ఫలితాలు రావడానికి ఆస్కారం ఉంటుంది. అగ్నికంతా కూడా నవధాన్యాలు సమర్పించడం వల్ల అఖండ శుభ ఫలితాలు పొందడానికి ఆస్కారం ఉంటుంది. ప్రతినిత్యం కూడా శ్రీమాత్రే నమః, శ్రీమాత్రే నమః, శ్రీమాత్రే నమః నామాన్ని జపాన్ని ఆచరించండి. శ్రీరామ జయ రామ జయ జయ రామ రామ నామాన్ని ప్రతినిత్యం కూడా జపాన్ని ఆచరించుకోవడం వల్ల గ్రహణ సమయం అంతా కూడా రాత్రి వేళల్లో ఈ యొక్క ఆదివారం రోజున సెప్టెంబర్ 7వ తారీఖు రోజు ప్రధానంగా భాద్రపద మాస పౌర్ణమి వేళల్లో అంతా కూడా సంభవిస్తుంది. రాత్రి వేళలో ఈ యొక్క 9:56 నిమిషాల నుంచి గ్రహణ ప్రభావం మొదలవుతుంది. కావున మీరంతా కూడా జపాన్ని ఆచరించుకోవడం వల్ల అఖండ పుణ్యప్రాప్తి కలుగుతుంది. ఈ యొక్క ఇల్లంతా కూడా శుభ్రం చేసుకొని, శుద్ధి చేసుకొని ఈ యొక్క గ్రహణ సమయంలో పట్టు స్నానం, వెడుపు స్నానం చేసుకోవడం వల్ల రాత్రి 1:30 వరకు, ప్రధానంగా 1:34 నిమిషాల దాకా గ్రహణ ప్రభావం అనేది ఉంటుంది. కావున మీరంతా కూడా గ్రహణ సమయంలో పట్టు స్నానము, వెడుపు స్నానము, మోక్ష స్నానం అనేది ఉంటుంది. గ్రహణ స్నానంలో అంతా కూడా ఆచరించుకోవడం, నది స్నానాన్ని చేయడం వల్ల, మంత్రస్నానం చేసుకోవడం వల్ల అఖండ పుణ్యప్రాప్తి కలుగుతుంది. జపాన్ని ఆచరించాలి. తద్వారా భగవంతుడి నామస్మరణ చేయాలి. గర్భవతులంతా కూడా శ్రమతో కూడినది కాకుండా ఈ యొక్క గ్రహణ నియమాలు పాటించుకోవడం వల్ల శ్రేష్టంగా ఉంటుంది. మధ్యాహ్న వేళలో భోజనం చేసుకుని రాత్రి వేళలో భోజనం చేయకుండా ఉంటే కనుక మంచి ఫలితాలు పొందుతారు. గ్రహణ ప్రభావం అంతా కూడా మనవేల మీద ఉంటుంది. కావున ఉదర సంబంధమైన అనారోగ్యం వచ్చే అవకాశం ఉంటుంది. కావున మీరంతా కూడా గ్రహణ ప్రభావానికి 5 గంటల ముందుగానే ఈ యొక్క భోజనాన్నంతా కూడా ముగించుకొని మీరంతా కూడా మంచిగా భగవంతుడి ఆరాధన చేసుకోవడానికి మీరంతా కూడా సమయాన్ని వెచ్చిస్తే కనుక అత్యంత శుభదాయకంగా ఉంటుంది. ప్రతినిత్యం కూడా శ్రీరామ జయ రామ జయ జయ రామ రామ నామాన్ని కానీ, శరవణ భవాయ నమః నామాన్ని కానీ, గం గణపతయే నమః నామాన్ని కానీ జపాన్ని ఆచరించండి. శ్రేష్టమైన ఫలితాలు పొందుతారు. శ్రీమాత్రే నమః.